ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ఈరోజు మిక్కిలి సంతోషముతో మీకు శుభములు తెలియపరుస్తున్నాను. సంతోషంగా ఉన్నారని నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మునితో అనుదినం మాట్లాడడం అలవాటవ్వడం ఎంతో గొప్ప సంతోషం కదా. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు నేను చదువుతున్నాను. 1 కొరింథీ 14వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతో ప్రార్థన చేతును. నేను ఆత్మతో పాడుదును, మనస్సుతో పాడుదును. ఈ వచనములో ఈరోజు ప్రభువు ఈ దినమునకు సంబంధించిన ఒక మాట ఇస్తున్నాడు. అదేమిటంటే, నేను ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతో ప్రార్థన చేతును, విన్నపము చేతును. విన్నపము అంటే మనకందరికీ తెలుసు, ప్రార్థించడం. సాధారణంగా క్రైస్తవ మార్గములో ప్రార్థన కష్టమా సులువా అని అడిగితే అనేకులంటారు చాలా సులువు, డైలీ ప్రార్థన చేస్తున్నాను కదా, చాలా సులభం. అయితే ఒక్క గుంపు చెప్పగలరు అది కష్టం. నా మట్టుకైతే నేను చెప్పగలను. తినేటప్పుడు ఒక చిన్న ప్రార్థన, ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ఒక చిన్న ప్రార్థన, పిల్లలను పంపించేటప్పుడు ఒక ప్రార్థన. ఆ ప్రార్థనను గురించి చెప్పడం లేదు. ఈరోజు కొంత సమయం పరిశుద్ధాత్మనితో కలిసి మాట్లాడదాం, యేసయ్యతో మాట్లాడదామని మీరు తీర్మానం చేసుకొని తలుపు మూసుకొని కూర్చునేటప్పుడు అప్పుడు ఒక ఆటంకం. ఎవరో ఒకరు పిల్లలు వస్తారు, ఎవరో ఒకరు తలుపు తడతారు. అలాంటి పరిస్థితుల్లో నేను ప్రార్థన వదిలిపెట్టను అన్నప్పుడు మన యొక్క తలంపులు చెదరిపోతాయి. ఇదే సాతాను యొక్క తంత్రం. కనుక మీరు సిన్సియర్గా ఆత్మలో నింపబడి ప్రార్థించేటప్పుడు ఇలాంటి ఆటంకాలు వస్తాయి. ఇవి సాతాను యొక్క బాణములు. అయితే ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకేం చెప్తున్నాడు? మనం ప్రార్థించేటప్పుడు ఆత్మతో ప్రార్థించాలి. అభిషేకములో నింపబడి, పరిశుద్ధాత్మలో నింపబడి ఆత్మతో ప్రార్థించడం అని అర్థం. అదే సమయమున మనస్సుతో అంటే ఆసక్తితో ప్రార్థించాలి. ఎలాగో ఇవన్నీ నా వలన కుదరదు, ఇవన్నీ పెద్ద పెద్ద పాస్టర్లే చేస్తారని మీరు అనుకోవద్దండి. బైబిల్ ఏమని సెలవిస్తుంది? ఏలియా మన వంటి స్వభావము గలవాడే. అయితే ప్రార్థించేటప్పుడు ఆసక్తితో ప్రార్థించాడు, వర్షం ఆగింది. మరలా ఆసక్తితో ప్రార్థించాడు, వర్షం పడింది. అలాగైతే ఈరోజు ప్రభు నామములో ఆసక్తితో అంటే అర్థం ఏమిటి తెలుసా? చెప్పవలసింది క్లుప్తముగా, యేసయ్యా నేను ఈ ఆశీర్వాదం అడుగుతున్నాను, మీరు ఇవ్వబోతున్నారు, అందుకు స్తోత్రం అని మనము అలాగూ స్వతంత్రతతో మాట్లాడాలి. కనుక పరిశుద్ధాత్మునితో అనుదినం నీవు నేను అలవాటయ్యేటప్పుడు మన ప్రార్థన జీవితం కట్టి లేపుటలో చాలా జాగ్రత్త పడాలి. ప్రార్థన జీవితమే మనకు అతి ప్రాముఖ్యం. అందువలన ఈ దినం ప్రభు యొక్క స్వరమేమిటి? ఆత్మతో నేను ప్రార్థించెదను, మనస్సుతో అనగా ఆసక్తిగా ప్రార్థించెదను. అందులో కన్ఫ్యూషనే లేదు, అనుమానమే లేదు. అందులో ఎలాంటి మార్పులు చేర్పులు లేవని అర్థం. ప్రార్థించుదామా? అలాంటి కృపలను ప్రభువు మీకు అనుగ్రహించినట్లు నేను ప్రార్థిస్తాను. మా పరిశుద్ధమైన మంచి తండ్రి, ఇంత మట్టుకు నడిపించిన ప్రభువా, ఈ దినమందు ప్రత్యేకముగా మీతో కూడా మీ బిడ్డలు నడువుటకు ఇష్టపడుతున్నారు, మాట్లాడుటకు దేవా ఇష్టపడుతున్నారు, ప్రార్థించుటకు ఇష్టపడుతున్నారు. కనుక వారి ప్రార్థనలో ఒక శక్తి ఉండాలి. వారు ప్రార్థించేటప్పుడే ఒక అభిషేకం దిగాలయ్యా. వారు ప్రార్థించేటప్పుడు ఆసక్తితో ప్రార్థించాలి. అనవసరమైన మాటలు పెంచకుండా మీ బిడ్డల యొక్క ప్రార్థన జీవితంలో ఒక శక్తి కృప కలుగునట్లు ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థనకు మీరు జవాబిచ్చి మీ బిడ్డలను ఆశీర్వదించినందుకు స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.